ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న రాష్ట్ర ప్రభుత్వం 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామంటూ 6 గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో తీసుకెళ్ళింది, పదే పదే చెప్పింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఫస్ట్ బడ్జెట్లో 6 గ్యారంటీలకు సంబంధించి కేటాయింపులు అనేది చాలా తక్కువ చేసింది. మొత్తం 6 గ్యారంటీలకు 1.75 లక్షల కోట్లు అవసరం. కానీ 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం ఇచ్చింది కేవలం 53,000 కోట్లు మాత్రమే. సో 53,000 కోట్లతో 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారు అనేది ఇవాళ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైట్, బాలరాజ్ గారు, ఈ బడ్జెట్ని ఒక గ్యారంటీ లేని బడ్జెట్గా ఎందుకు బీఆర్ఎస్ భావిస్తోంది? రాజేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలు శ్రీశైల్ రెడ్డి గారికి నమస్కారం. ఏదైతే నిన్న బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ అనేది ఒక అతిగతి లేదు, దానికి ఒక దిక్చూచి లేదు, ఏ విధమైనటువంటి దానికి ఎట్లా కేటాయించాలనేటువంటి ఒక పరిమితి లేదు. అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎలక్షన్ సమయంలో ఏదైతే మేనిఫెస్టో చేసినారు కదా, ఆ మేనిఫెస్టోని పక్కన పెట్టుకొని చేస్తే ఏ అంశానికి కేటాయించాలనే అంశం తెలిసేది. కానీ గత ప్రభుత్వం బడ్జెట్ ఏదైతే ఉందో దాని మైనస్లు తీసుకొచ్చి ప్లస్లు తీసుకొచ్చి ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలని పెట్టింది తప్ప దీంట్లో వాస్తవికత లేదనేది అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి అదే ఆరోపణ. మొదటగా ఏదైతే వీళ్ళు 6 గ్యారంటీల పేరుతోటి వీళ్ళు అధికారంలోకి వచ్చారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ 6 గ్యారంటీల్లో వీళ్ళు అమలు చేసిన 13 అంశాల్లో ప్రధానమైన అంశం ఏదైతే రైతాంగం సంబంధించి, ఇలా రైతు నోట్లో మట్టి కొట్టింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మేము ఆరోపిస్తుందో, బీఆర్ఎస్ పార్టీకి ఆరోపిస్తూ ఉన్నామో, ఇలా రైతు బంధు ఏదైతే ఉందో, రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు బీమా ఏదైతే ఉందో, అదేవిధంగా 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో, ఈ 4 అంశాలు రైతుకు ప్రధానమైన అంశాలు. అవి వెంటనే అమలు చేయాల్సిన అంశాలు. ఇలా రైతు భరోసా ఏదైతే ఉందో సార్, ఇలా రైతుకు పెట్టుబడి సాయంగా అందించేటువంటి అంశం. ఇది ఎప్పుడు అందిస్తాం? అది కారుకు అంశం. ఇది ఏదైతే ఇప్పుడు యాసంగి సీజన్ ఏదైతే మొదలైందో, వేసంగి సీజన్కి సంబంధించిన కారుకు అందించాల్సిన పెట్టుబడి సాయం, దానికి మనకు కావాల్సినటువంటి ఏదైతే రైతు బంధువు కావాల్సి 22,000 కోట్లు కావాలి మనకు రైతు భరోసా కోసం. 15,000 చొప్పున ఎకరానికి 15,000 చొప్పున ఒక కారుకి కావాల్సినటువంటి సాయం ఏదైతే ఉందో 22,000 కోట్లు కేటాయింపు జరగాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ సంబంధించి వీళ్ళకు 40,000 కోట్లు కావాలి. ఏదైతే వీళ్ళు చేస్తున్న 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, సోనియా గాంధీని మోసం చేసినారు. సోనియా గాంధీ జన్మదినం రోజు ప్రజలకు వాళ్ళు అందించిన కానుక ఏంటంటే మోసం అనే కానుకను అందించినారు. వాళ్లకు రైతు రుణమాఫీ కోసం కావాల్సినటువంటి పైసలు 40,000 కోట్లు కావాలి రాజేష్ గారు. అదేవిధంగా బోనస్ సంబంధించి ఏదైతే కింటాకు మేము 500 రూపాయలు ఇస్తాము, మాకు అధికారం అప్పగించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటే అని చెప్పేసి రైతులకు వీళ్ళు హామీ ఇచ్చినారు. ఏదైతే బోనస్కు కావాల్సిన పైసలు ఏదైతే ఉందో, ఇలా రాష్ట్రంలో పండుతున్న ధాన్యానికి అనుగుణంగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏదైతే పంతా ఉందో, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందిస్తే వీళ్ళకు కావాల్సినటువంటి పైసలు 15,000 కోట్లు. అదేవిధంగా రైతు బీమాకు 2,000 నుంచి 3,000 కోట్లు కావాలి. మొత్తం కలిపితే 83,000 కోట్లు అవసరం ఉంటుంది రాజేష్ గారు. కానీ వీళ్ళు కేటాయింపులు 19,746,000 కోట్లు కేటాయించారు. 19,746,000 కోట్లు ఎక్కడ, 83,000 కోట్లు ఎక్కడ? కాబట్టే ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. రైతుని దగా చేసిన బడ్జెట్ అని చెప్తా ఉన్నాం, రైతాంగాన్ని మోసం చేసిన బడ్జెట్ అని 4వ వంతు అంతే. అది 4వ వంతు మాత్రం. అంటే ఇలా రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచిన బడ్జెట్ అని చెప్తా ఉన్నాం. రాజేష్ గారు, నేను ఏమంటున్నంటే, ఇలా గతంలో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుకు ఒక రకమైన సపరేట్ బడ్జెట్, రైతు రుణమాఫీకి సపరేట్ బడ్జెట్, రైతు భరోసాకి ఏదైతే రైతు సంబంధించినటువంటి ఏదైతే బీమా ఉందో దానికి సపరేట్ బడ్జెట్, ఉచిత విద్యుత్కు ఒక సపరేట్ బడ్జెట్, ఇట్లా కేటాయింపులు డిఫరెంట్గా రైతు కోసం ఉండేది. కానీ ఇలా రైతు వ్యతిరేక బడ్జెట్ అనడానికి కారణం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా టీవీస్ ద్వారా మేము అడుగుతా ఉన్నాం, ఏ హామీలు అయితే చెప్పి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను ఇవాళ తుంగలోకి తొక్కుతుంది రాజేష్ గారు. గృహజ్యోతి సంబంధించి వీళ్ళు నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కట్టిస్తామని చెప్పినారు సార్. 3,500 అంటే గతంలోనే కేసీఆర్ గారు ఆల్రెడీ నియోజకవర్గానికి 4,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పినారు. దాన్నే అమలు చేస్తూ కానీ కేటాయింపులు మాత్రం లేవు రాజేష్ గారు. 23,000 కోట్ల అవసరం ఉంది. వీళ్ళు ఏదైతే చెప్పినారో 3,500 కోట్లు కట్టిస్తామని చెప్పినారో, ఈ 3,500 ఇళ్ళు కట్టిస్తామని చెప్పినారో, ఈ 3,500 ఇళ్ళు 119 నియోజకవర్గాలకు చూస్తే
వాళ్ళు 4 లక్షల పైచిలకు ఇళ్ళు కట్టాల్సిన అవసరం ఉంది. ఆ 4 లక్షల పైచిలకు ఇళ్ళకి ఏదైతే ప్రధానమంత్రి సంబంధించినటువంటి ఆవాస్ యోజన కింద ఏదైతే ఆ పథకం 1,50,000 పోంగా 1,50,000 పోంగా 23,000 కోట్ల అవసరం ఉంది రాజేష్ గారు. వీళ్ళ కేటాయింపు 2,400 కోట్లు. 23,000 కోట్లు ఎక్కడ, 2,400 కోట్లు ఎక్కడ అంటే వీళ్ళకు ఒక బడ్జెట్ మీద కానీ పేద ప్రజలకు ఇచ్చేటువంటి అవసరాల విషయంలో కానీ పేద ప్రజలకు ఎలక్షన్లో ఏదైతే ఓట్లు దండుకొని ఇలా అడ్డంగా తెలంగాణ ప్రజల్ని వంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇలా స్పష్టంగా న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఈ దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శ్రీశైల్ రెడ్డి గారు, 6 గ్యారెంటీల కోసం 6 గ్యారెంటీల కోసం 1.75 లక్షల కోట్లు కావాలి. కానీ కేవలం కేటాయించింది 53,000 కోట్ల మాత్రమే. అంటే 6 గ్యారెంటీలు కేవలం వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్న డేస్ కేవలం 100 డేస్ మాత్రమే. అంటే 100 రోజుల్లో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, దానికి 1.75 లక్షల కోట్లు కావాలి. కానీ కేవలం 53,000 కోట్లే కేటాయించి డెఫినెట్గా మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇప్పటికీ ప్రభుత్వం చెప్తుంది. ఎట్లా సాధ్యం అనేది అది అర్థం కాని పరిస్థితి. రాజేష్ గారు మీకు నమస్తే, బాలరాజన నమస్తే, టీవీ ప్రేక్షకులకి తెలంగాణ సమాజానికి అందరికీ నమస్తే. రాజేష్ గారు, నిన్నటి బడ్జెట్ ని మనం సూక్ష్మంగా చెప్పాలంటే నిన్నటి బడ్జెట్ 7వ గ్యారంటీ అంటే ఏంటంటే 6 గ్యారంటీలు అమలు చేయబోము అనే 7వ గ్యారంటీ నిన్నటి బడ్జెట్. ఒకటే మాట. రాజేష్ గారు వినపడుతుందా? రాజేష్ గారు వినిపిస్తుంది క్లియర్ వినిపిస్తుంది. సో ఏంటంటే మేమేమి చేయము రబై, ఇది మేము ఇస్తున్న గ్యారంటీ మీకు అని నిన్న అసెంబ్లీ సాక్షిగా గ్యారంటీ ఇచ్చారు. 7వ గ్యారంటీ అది. ఇప్పుడు మన పురాణ ఇతిహాసాల్లో 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, పౌండ్రక వాసుదేవుడు అట్లా చాలా మంది కృష్ణుడు ఒకడే ఉంటాడు. కానీ వీళ్ళందరూ రకరకాలుగా తయారవుతారు. అట్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చేస్తా ఉన్నదంటే చాలా స్పష్టంగా ఇంతకుముందు బాలరాజన్న చెప్పినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో ఏమేమి చేసిందో, ఎక్కడెక్కడ మంచి స్కోరింగ్ తెచ్చుకుందో అవన్నీ పక్కన పెట్టేసేసి మిగతాయి ఏవైతే ఉన్నాయో ఆరోపణలు కానీ నిందలు నిష్ఠూరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తలకెత్తుకొని వాటిని చేసుకుంటా పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సరే ఆయనకి ఎటు అంత పరిజ్ఞానం లేదు, ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, సింపథైజర్స్, ఎకనమిస్టులు, ఉద్యమకారులు, నిజంగా మంచి వాళ్ళు కొంత కాంగ్రెస్ పార్టీ వెతికితే దొరుకుతారు వాళ్ళకి లోపల. వాళ్ళని కూర్చోబెట్టి ఏం చేద్దాం ఈ రాష్ట్రానికి, మన బడ్జెట్ ఎట్లుండాలి, మరి ఇన్ని గ్యారంటీలు ఇచ్చినాము, 1,75,000 కోట్ల నిధులు అవసరపడేటన్ని గ్యారంటీలు ఇచ్చినాము, ఆ గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామన్నాము, మా ప్రాథమ్యాలు ఇవి, మేము ఇవి చేయాలనుకుంటున్నామని వాళ్ళ సలహాలు తీసుకునేది ఉండే. ఏమీ లేదు. మొదటి నుంచి కూడా వచ్చిన రోజు నుంచి కూడా ఏంటంటే కేసీఆర్ ని ఎట్లా ఇరికియాలి, కేసీఆర్ ఆ పథకం ఏం చేయాలి. ఇప్పుడు చూడండి, సెక్రటేరియట్ మీద, అమరవీరుల స్మృతివనం మీద, వాటి మీద వీటి మీద ఎంక్వైరీలు, మేడిగడ్డలు, కాళేశ్వరంలు, ఆయన ప్రతిదీ కూడా ఏంటంటే ఒక రంధ్రాన్వేషణలో ఆయన ఉన్నాడు తప్ప నిజంగా ఫోకస్ పెట్టి. మొన్న ముఖ్యమంత్రి సభలో చెప్పారు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఆనవాళ్లు లేకుండా చేసే జిమ్మేదారు నాది. ఎగ్జాక్ట్లీ. అది ఆయన రేవంత్ రెడ్డి ఏదైతే ఒక లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నాడో, కేసీఆర్ ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాలు లేకుండా అనేదైతే ఆయన చెప్పుకుంటున్నాడో, తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సరే రేవంత్ రెడ్డి ఏదో చెప్పిండు కానీ బీఆర్ఎస్ ఆనవాలు లేకుండా చేయడం అంటే ఏంది? ఇప్పుడు కేసీఆర్ గారు పదే చెప్తా ఉన్నారు, మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేది ఆయన పదే చెప్తా ఉన్నారు. అండ్ గత 10 ఏళ్లుగా ముఖ్యంగా లాస్ట్ 5 years లో మనం సరే మొదట కుదురుకోవడానికి సమయం పట్టింది, కరోనా ఎలక్షన్లు అన్ని పోతే, ముఖ్యంగా గత 5 సంవత్సరాలు లాస్ట్ 5 years లో ప్రతి రంగం ఎంత డెవలప్ అయింది, పంటలు ఇబ్బడి ముబ్బడిగా ఎట్లా పండుతున్నాయి, ఈ మన రాష్ట్రం నుంచి బయటికి వలసలు ఆగిపోయి బయట నుంచి మన దగ్గరికి వలసలు వస్తా ఉన్నారు. ఎన్ని ఉదాహరణలు, ఎన్ని స్టాటిస్టిక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వీటన్నిటిని చెరిపేయాలనుకుంటున్నాడు. గది బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడము, వ్యవసాయం గాని, విద్య గాని, వైద్యం గాని, వెల్ఫేర్ గాని,
రాజేష్ గారు ఇవేవి లేకుండా చేయడమే కేసీఆర్ ని టిఆర్ఎస్ పాలనని అడ్డుకోవడం అనేది ఒకటే అంశంలో నేను చెప్పగలుగుతా. సరే బడ్జెట్ కి సంబంధించిన విడివిడిగా శాఖల వారీగా వాళ్ళ కేటాయింపులు అవన్నీ ఉదాహరణకు బాలరాజన్న 2 చెప్పిండు, వ్యవసాయం చెప్పిండు, గృహ నిర్మాణం చెప్పిండు. అట్లా ప్రతిదీ తీసుకుంటే వాళ్ళ కేటాయింపులు ఎట్లా ఉన్నాయి అనేది మొత్తం పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. సో దీని వెనక ఒకటే లక్ష్యం ఉన్నది, మొత్తం ఈ రాష్ట్రాన్ని దివాళా తీయాలి, భ్రష్టు పట్టించాలి. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో లబ్ధి కోసము కేసీఆర్ అవినీతి చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు, మనం 13వ తారీఖు చలో నల్గొండ అని పెడితే 13వ తారీఖు చలో మేడిగడ్డ అని పెట్టుకోవడం, ఇవన్నీ ఏంటంటే కేవలము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఎదురుదాడులు ఏంటండి, నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు, ఏం చేయగలుగుతావు, నువ్వు ఇచ్చిన గ్యారంటీలే అమలు చేయకుండా ఇదే మీ తొండాట ఇదంతా కూడా. అంటే ఆడలేక మధ్యలో ఓడు అంటారు కదా, అట్లా ఈ రోజు వాళ్ళకి ఒక విజన్ లేకుండా, ఒక లక్ష్యం లేకుండా ఏదో అడ్డిమార్ గుడ్డి దెబ్బలాగా అధికారంలోకి వచ్చిండ్రు. ఓకే, రైట్. బాలరాజు గారు, దీంట్లో బడ్జెట్లో అంబేద్కర్ అభయహస్తం ఊసే ఆ తొలిపద్దులో కనిపించలేదు. తర్వాత నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా ఏం లేదు. అఫ్కోర్స్ నిరుద్యోగ భృతి అసలు మేము ఇస్తామని చెప్పలేదు అనేది మొన్న బట్టి విక్రమార్క స్వయంగా మాట్లాడారు. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఉంది. ఆటో డ్రైవర్ల గురించి ఏమి మాట్లాడలేదు. తర్వాత ఎడ్యుకేషన్కి 15% ఇస్తామని మేనిఫెస్టోలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఫస్ట్ బడ్జెట్లో అది చేస్తామని, కానీ తీరా తొలి బడ్జెట్లో 7.75% మాత్రమే, అంటే దాంట్లో హాఫ్ అటు ఇటుగా. రాజేష్ గారు, ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోతా ఉంటే టీఎస్పీఎస్సీని సంస్కరించి టీఎస్పీఎస్సీలో ఇంటర్వ్యూలను రద్దు చేసి లోకల్ సంబంధించినటువంటి విద్యార్థులకు మొత్తం 95% లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటే ఇవాళ ఒకవైపు గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వం అబాస్ పాల్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులను తప్పుదోవ పట్టించి 30 లక్షల మంది నిరుద్యోగులకు మేము ఏదో చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చేసి ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పినారండి వీళ్ళు, 5 లక్షల డెబిట్ కార్డు ఇస్తామన్నారు. 5 లక్షల డెబిట్ కార్డు లోన్ తీసుకోవడం కోసం డెబిట్ కార్డు ఇస్తామన్నారు. ఆ బడ్జెట్లో మాట ఎత్తిరా అసలు, దాన్ని మోసం చేసినారు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి బడ్జెట్ గురించి మాట్లాడారు రాజేష్ గారు. మీరు 7.75% 7.75% సంబంధించిన నిధులు కేటాయిస్తామని చెప్పినారు. ఈరోజు విద్యారంగానికి కేటాయించింది ఎంత వీళ్ళు, 21,389 కోట్లు. అంటే 21,389 కోట్లు అంటే 7.75%, అంటే 15% నిధులు కేటాయిస్తామంటే వీళ్ళు 45,000 కోట్లు కేటాయించాలి. అంటే 45,000 కోట్లు కేటాయించకుండా 21,389 కోట్లు మాత్రం కేటాయించినారు. అంటే విద్యారంగం సంబంధించి నిర్లక్ష్యం చేసినారు రాజేష్ గారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి సంబంధించి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు బట్టి విక్రమార్క గారు ఇవాళ ఆర్థిక పద్దును ప్రవేశపెట్టినటువంటి బట్టి విక్రమార్క గారే రాష్ట్ర శాసనసభలో మేము అనలేదని చెప్పేసి మాట్లాడినారు. కానీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది కూడా వీళ్ళే. ఒకవైపు 4,000 నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదు. అదేవిధంగా బడ్జెట్ సంబంధించిన కేటాయింపుల్లో 15% మేము కేటాయిస్తాం అని తగ్గిస్తాం, మీరు ఏం చేస్తారో చేసుకో నిరుద్యోగులు అని చెప్పేసి ఇలా 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతోని ఆటలాడుకుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆలోచన చేయాలి నిరుద్యోగులారని చెప్పేసి ఇలా మేము ఇలా టీవీస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పినా కూడా దాంట్లో అన్ని అంశాలు కలిపి దాదాపుగా 16 హామీలు ఉన్నాయి. కేవలం ఒక 2 అంశాలు మినహాయించి మిగిలిన 14 అంశాలు కూడా పూర్తిగా ఆర్థిక భారంతో ముడిపడి ఉన్నవే. ఆర్థికంగా దాన్ని కంప్లీట్గా ఆర్థికంగా ఉంటేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. ఒక 2 మినహాయించి వాటన్నిటికీ కావాల్సినటువంటి అమౌంట్ 1.75 లక్షల కోట్లు అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కేవలం 53,000 కోట్లు మాత్రమే. దీన్ని హరీష్ రావు గారు నిన్న ప్రశ్నించారు అక్కడ మీడియా పాయింట్ దగ్గర. మా మీద ఏడ్చి మీరెలా 59,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు అనేది హరీష్ రావు గారు ఒక ప్రశ్న కూడా వేశారు. ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, ఇప్పుడు మొదట మీరు అడిగింది ఏంటి, ఇప్పుడు 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారు అని కదా మనం కానీ ఎవరైనా కూడా అడుగుతున్నది. ఎందుకంటే మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి దాంట్లో ఉన్న మొత్తం మనము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అంటుందో 420 హామీలు ఉన్నాయి వాటిలో అనేది అన్ని కలిపి 6 అనేది స్థూలంగా, అసలు మొత్తంగా వాళ్ళు చెప్పిన 420 అనేది. ఈ 420 ఇంప్లిమెంటేషన్ చేయడానికి నిధులు ఎక్కడి నుంచి చేస్తారనేది ప్రధానమైన ప్రశ్న. అయితే ఈ గ్యారంటీలు అమలు చేయాలి అనుకునేటోనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రాబ్లం గానీ అసలు అవి అమలు చేయొద్దు అని అనుకుంటుంది ప్రభుత్వము. ఇక నిధుల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? సో బేసిక్ గా ఏంటంటే మోసం అనేది ఒక నైజంగా ఉంది వాళ్ళది. 53,000 కోట్లు కేటాయించి మీరు 1,75,000
1,70,000 కోట్లు కావాల్సిన 6 గ్యారంటీల అమలుకు ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఆ 53 కూడా మళ్ళీ వీళ్ళు అప్పులు తెచ్చుకుని రోజు గడుపుకోవడమే తప్ప సాధ్యం కాదు. అయితే ఒక కీ పాయింట్ నేను తెలంగాణ ప్రజల్ని కూడా మేధావుల్ని కూడా ఆలోచించాలని నేను ఏం కోరుతుంటున్నా అంటే, ఏ ప్రభుత్వాలైనా అప్పుల విషయానికి వస్తే ఏ ప్రభుత్వాలైనా అప్పులు అనేవి చేస్తాయి, అవి తప్పదు. గతంలో మా బీఆర్ఎస్ పార్టీ చేసింది, అందరూ చేస్తారు. కానీ ఈ పాయింట్ ఏంటంటే ప్రాథమ్యాలు ఏంది, మీ ప్రయారిటీ ఏంది, తెచ్చిన పైసలు ఎక్కడ పెడుతున్నారు, ప్రొడక్టివిటీ పెంచుతున్నారా? ఇప్పుడు చూడండి, ఇది కొంచెము అంటే బోరింగ్ సబ్జెక్టే గానీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ప్రొడక్టివిటీ పెంచడం, ఉత్పాదకత పెంచడం ద్వారా సంపద సృష్టించడం, అది గతంలో చాలా మంది చేసిండ్రు. దాన్ని ఇంకా చాలా తారస్థాయికి కేసీఆర్ గారు తీసుకుపోయిండ్రు బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో. ఇప్పుడు వ్యవసాయము నిన్న ఒక్క కొద్దిగా డైవర్షన్ అనిపించచ్చు కానీ ఒక విషయం చెప్తా. మొన్న మళ్ళీ టాపిక్ లోకి వస్తా కానీ మొన్న భారత రత్నాలు ప్రకటించారు. భారత రత్నంలో మీరు చూడండి, చౌదరి చరణ్ సింగ్ కి స్వామినాథన్ గారికి ప్రకటించారు. అంటే వ్యవసాయ విప్లవ పితామహులు వాళ్ళు. అంటే ఆ ప్రాప్తకాలికత కూడా కొరవడి ఈ రోజు భారతదేశంలో 65% వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తా ఉంటే, ఈ దేశాన్ని ఈ ప్రపంచానికి కూడా తిండి పెట్టగలిగేది భారతదేశమే, మన రైతులే అనే ఒక దార్శనికతతో కేసీఆర్ గారు ఏం చేశారు? వ్యవసాయానికి అవసరమైన కరెంట్ గాని, ఇన్పుట్స్ అంటే రైతు బంధు రూపంలో గాని, లేకపోతే నీళ్లు గాని, ఇవన్నీ కూడా ఇచ్చి 1 కోటి టన్నుల ధాన్యం ఎవరైనా కలగన్నారా? ఎవరైనా చేశారంటే నేను అనే పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో, ఉత్పాదకత పెంచగలుగుతామో, అటు వ్యవసాయం కావచ్చు, ఇటు ఐటీ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ ప్రాథమ్యాలు కేసీఆర్ గారు ఉండినాయి. కొత్తగా వచ్చిన రాష్ట్రం దీన్ని నిలుపాలేమన్నది. అంటే ఒకటే, ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళకి విజన్ లేదు. ఇప్పుడు ఒక ఆబ్జెక్టివ్ ఉన్నోనికి ఒక సబ్జెక్టివ్ గా ఉన్నోడు, అంటే వ్యక్తులను టార్గెట్ చేసి వ్యక్తులని విచ్ఛంట్ చేసి పాత ప్రభుత్వాల వెంటబడి చేసేటోనికి ఒక దార్శనికత ఎక్కడ ఉంటది? సో ఈ రోజు నిజంగా ఈ క్షణంలో అధికారం కేసీఆర్ గారికి గనక అప్పగిస్తే, నేను చెప్తున్నా రాజేష్ గారు, ఈ 6 గ్యారంటీలు కాదు, వాటిలో ఉన్న 420 హామీలు కాదు, ఇంకా ఎక్కడైతే ఏ రంగాలకి ఇంకా ప్రాధాన్యాలు పెంచాల్సిందో అన్నింటినీ కూడా ముందు తీసుకుపోతారు. ఒకటే రాజేష్ గారు, దీని అంతటికీ లక్ష్యం ఏంటంటే ఒక విజన్ ఉండాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి. వీళ్ళు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్ప వీళ్ళకి ఏమీ లేదు, నెత్తి లేదు, కత్తి లేదు అంటారు కదా, అట్లుంది పరిస్థితి. కాబట్టి ఇవి ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఎంత మాత్రం లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. పార్లమెంట్ ఎన్నికల లోపల ఏదో ఒక డ్రామా ఆడాలి కాబట్టి ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, అంతే తప్ప జర్ర ఆగండి. పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గానీ దేశంలో గానీ కుదేలు అయిపోయిన తర్వాత అప్పుడు గానీ వాస్తవాలు బయటపడదు. రైట్, ఓకే. బాలరాజు గారు, గత ప్రభుత్వం మొత్తం అప్పుల కుప్ప చేసింది, అప్పులమయం చేసిందని పదే పదే మాట్లాడుతున్నప్పటికీ కూడా నిన్న బట్టి విక్రమార్క గారు నిజంగా రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఏ రకంగా సాధించబడిందని తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్ర జిఎస్డిపి 2022-23కి 13.02 లక్షల కోట్లు ఉండగా 23-24కు 14.49 లక్షల కోట్లు పెరిగినట్లు స్వయంగా ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు. అంటే ఆటోమేటిక్గా గత ప్రభుత్వంలో ఇంత ప్రగతి జరిగింది అని చెప్పినట్టే కదా? 100%. 2014లో ఉన్నటువంటి జిఎస్డిపి ఎంత? 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్లకు పెరిగిందంటే కేసీఆర్ గారి యొక్క దార్శనికత ఎంత ఉంది అనేది అర్థం చేసుకోవాలి. తలసరి ఆదాయం ఎంత? 2014లో ఒక మనిషి యొక్క తలసరి ఆదాయం ఎంత? 1,20,000 రూపాయలు. ఈ యొక్క తెలంగాణలో ఇలా మనిషి యొక్క తలసరి ఆదాయం ఎంత? 2024కు వచ్చే వరకు 3,17,688 రూపాయలకు వచ్చిందండి. తలసరి అంటే ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందంటే ఐక్యరాజ్య సమితి కానీ మిగతా ఏదైతే కింద ప్రపంచ స్థాయి సూచికలు ఏం చూస్తావి? ఆ దేశం కానీ ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఏంటి, ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఏందో చూస్తుంది కదా. కాబట్టి రాష్ట్ర జిఎస్డిపి చూసినా తలసరి ఆదాయం చూసినా కేసీఆర్ గారి పరిపాలన ఒక గొప్ప పరిపాలన అర్థమైంది కదా. కానీ కేసీఆర్ గారు అంటే ఇష్టం ఉండదు వీళ్ళకి. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ఇలా కింద పడేయాలని ఆలోచన చేస్తూ ఉంది. అంటే వీళ్ళకు పేర్లు మార్చుడు, కట్టినట్టు కూలగొట్టుడు తప్ప, అబాస్ పాలు చేయడం తప్ప కొత్తగా నిర్మించాలన్న ఆలోచన లేదు రాజేష్ గారు. ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి నేను ఇలా మాట్లాడుతున్న ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా టీ న్యూస్ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. నేను 30 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు మీరు నిరుద్యోగ వృత్తి మీద బడ్జెట్లో ప్రస్తావన తీసుకురాలేదు అడుగుతా ఉన్నాను.
అదేవిధంగా మీరు డెబిట్ కార్డు ఇస్తామన్నారు కదా 5 లక్షలకు సంబంధించి రూపాయలు బెనిఫిట్ చేస్తామన్నారు కదా, డెబిట్ కార్డు సంబంధించి 5 లక్షలు ఎందుకు మీరు పెట్టలేకపోయినారు? అదేవిధంగా గ్రూప్ 1 1వ తారీఖు గ్రూప్ 1 అండి ఫిబ్రవరి 1వ తారీఖు రోజుకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఎందుకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినారు? మేము ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటిస్తాం, గతంలో బీఆర్ఎస్ చేయాలన్నారు, ఉద్యోగ క్యాలెండర్ ఎడిపోయిందని అడుగుతా ఉన్నాను ఇవ్వాలని. అదేవిధంగా ఇలా గృహలక్ష్మి సమయం ఇంతకుముందు నేను గృహజ్యోతి చెప్పాను రాజేష్ గారు, గృహజ్యోతికి 200 యూనిట్లు అయితే ఫ్రీ కరెంట్ అన్నామో 8,000 కోట్లు కావాలి, కేటాయించిందేమో 2,400 కోట్లు. అదేవిధంగా గృహలక్ష్మి సంబంధించి 23,000 కోట్లు కావాలి, వీళ్ళు కేటాయించిందేమో 7,000 కోట్ల రూపాయలు. ఎన్ని కండిషన్స్ పెడతారు కండిషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరికీ ఇస్తారా ఇవరా 200 యూనిట్స్ లోపు అనేది చాలా బిగ్ క్వశ్చన్ అయిపోయింది. ఇవ్వాలంటే కిరాయిదారులకు ఇస్తారా, ఓనర్లకు ఇస్తారా, చాలా సమస్యలు. ఇవాళ ఆటో యూనియన్ ఏది ఆటో పథకం మహాలక్ష్మి పథకం పెట్టారండి. మహాలక్ష్మి పథకం ద్వారా ఇవాళ 15 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని చెప్పేసి అంటా ఉన్నారు. 15 కోట్ల మంది మహిళలు ప్రయాణించాలంటే ఎన్ని బస్సులు అవసరం ఉన్నవి? హైదరాబాద్లోనే సుమారు 8 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు. మరి 8 లక్షల మంది ప్రయాణిస్తున్నప్పుడు ఎన్ని బస్సులు అవసరం ఉన్నాయి? ఆ బస్సుల యొక్క కెపాసిటీ ఏంటి? ఎన్ని బస్సులు అవసరం ఉన్నాయి? ఆ కెపాసిటీని సమీక్ష చేస్తూ ఉన్నారా వీళ్ళు? అటువంటి ఆలోచన లేదు రాజేష్ గారు. ఇలా 6,950 మంది నర్సులకు స్టాఫ్ నర్సులకు ఇచ్చినారు. ఎవరిచ్చినా ఎగ్జామ్ నోటిఫికేషన్ 2022లో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు ఇవాళ మీరు ఆ నియామక పత్రాలు అందజేసి మీ ఉద్యోగాలు నింపినని మాట్లాడతారు. కాబట్టి సింగరేణి సంబంధించిన ఉద్యోగాలు ఎవరిచ్చారండి? కారుణ్య నియామకాలు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే వీళ్ళు నియామక పత్రాలు అందించి మేము నింపినామని చెప్పేసి అంటారు. కాబట్టి ఈ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలని మీరు 2 లక్షల ఉద్యోగాల్లో చేర్చవద్దని చెప్పేసి టీవీ ద్వారా డిమాండ్ చేస్తూ మీరైతే డిసెంబర్లో వచ్చిన తర్వాతకి డిసెంబర్ 7 తర్వాత మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతకి వచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇవ్వాలని ఇలా టీవీ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా నేను రాజేష్ గారు. రైట్ శ్రీశైల్ రెడ్డి గారు, ఇందాక ప్రస్తావించినట్టుగా 2 ఆర్థిక సంవత్సరాల్లో 1.47 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని స్వయంగా నిన్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారి ప్రసంగంలో ఉంది. అంటే అది ఏం రిఫ్లెక్ట్ చేస్తోంది ఆ ప్రసంగంలోని ఆ పాయింట్? ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ ప్రగతి పథంలో ఉన్నది. కొత్త రాష్ట్రము వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టాలని అది కడుపు కట్టుకొని కష్టపడి పనిచేసి కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక మెటిక్యులస్ గా ఏ రంగాల మీద మనం దృష్టి పెట్టాలి, ఇగో 100 సమస్యలు ఉంటాయి రాజేష్ గారు, అన్ని కూడా అడ్రస్ చేయాలి. ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, కుటుంబంలో ఉండే అందరి పిల్లల అవసరాలు కూడా తీర్చాలి. కానీ దాని ప్రయారిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంట్లో ఉప్పులు పప్పులు పెట్టుకోవడం ముఖ్యమా, ఒక కలర్ టీవీ కొనుక్కోవడం ముఖ్యమా అనేది ఒక ప్రయారిటీ ఉంటది. అట్లా ఒక రాష్ట్రాన్ని నడిపే పాలకునికి కూడా ప్రాధాన్యాలు అనేది చాలా ముఖ్యం. ఏం చేస్తే మన ప్రొడక్షన్ పెరుగుతుంది, ఏం చేస్తే మన ఉత్పాదకత పెరుగుతుంది అనేది ఆయన ఆలోచించి ఆయన ఆయా రంగాలకు కేటాయింపులు చేసి ఒక యజ్ఞం చేసి ఈ తెలంగాణని అంత ఆదర్శవంతంగా అంత ఇదిగా నిలిపింది. కాబట్టే భట్టి నిన్న అసెంబ్లీలో కావచ్చు, రేవంత్ రెడ్డి దావోస్ లో కావచ్చు, ఇప్పుడు దావోస్ పైన రేవంత్ రెడ్డి సరే బయట ఆయన ఇంగ్లీష్ మీద దాని మీద చర్చలు చాలా వచ్చినాయి. కానీ పెట్టుబడిదారులతో ఆయన కూర్చున్నప్పుడు, మీడియా లేనప్పుడు మాట్లాడినప్పుడు మా రాష్ట్రం ఇంత డెవలప్ అయింది, దీన్ని ఇన్వెస్ట్ చేయండి, మీకు కూడా మీరు డబ్బులు సంపాదించుకోండి అనేది తప్పకుండా మాట్లాడి ఉంటాడు. నిన్న బట్టి కూడా అదే మాట్లాడింది అసెంబ్లీ వేదిక మీదుగా. ఖచ్చితంగా ఎవరైనా కూడా ప్రగతిని వాళ్ళు రాజకీయ కారణాలతో కాదనొచ్చు, కానీ అందరూ కళ్ళు మూసుకునే లేరు కదా. తెలంగాణ ఖచ్చితంగా గత 10 ఏళ్లలో మీరు ఏ కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్లు చూసినా మనకు వచ్చిన ప్రతిరోజు ఏదో ఒక అవార్డు వచ్చింది రాజేష్ గారు తెలంగాణకు. ఒక తెలంగాణ బిడ్డగా మన అందరికి కూడా గర్వకారణం. ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ అనేది ముందుకు తీసుకుపోవాలి తప్ప దీనికి వెనక్కి లాగే ప్రయత్నం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తిరోగమన రాజకీయాలు వెళ్తున్నదో వాళ్ళు ఖచ్చితంగా సమాజం ఖండించాలి. 13 నుంచి అంటే ఎల్లుండి నుంచి ప్రజా ఉద్యమం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేతగానితనం వల్లే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ జల హక్కులు కాపాడేందుకు అందరూ తరలిరండి, చలో నల్లగొండ 13 జరగబోయే చలో నల్లగొండను విజయవంతం చేయండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. బాలరాజు గారు, చలో నల్లగొండతో ఎటువంటి లక్ష్యం దిశగా చలో నల్లగొండ జరగబోతోంది? రాజేష్ గారు, ఇలా నల్లగొండ జిల్లాతో పాటుగా ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఏదైతే హైదరాబాద్తో పాటుగా దక్షిణ తెలంగాణ యొక్క నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ ఎందుకు నోట్లో మట్టి కొట్టిందంటే ఖమ్మంలో 9 స్థానాలు అప్పగించినందుకు, కాంగ్రెస్ ఓటేసినందుకు, నల్లగొండ జిల్లాలో 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అప్పగించినందుకు, మహబూబ్నగర్లో 14 స్థానాలు ఉంటే 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అప్పగించినందుకు
ఓటేసినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ దగా చేసి మీరు ఓటేస్తే మీకు ఇదే చేస్తామనేటువంటి ఆ అంశాన్ని ఇలా ప్రజల ముందు పెట్టింది. అంటే 36 స్థానాలుంటే 32 స్థానాలు వీళ్ళకి అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే కృష్ణా నీరు జలాలు ఏదైతే ఉందో మేము కేఆర్ఎంబీకి అప్పచెప్తాం, తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడతాం, దక్షిణ తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడతామని చెప్పేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా గతంలో అనేక సార్లు 2 అంశాల పట్ల కేసీఆర్ గారు చాలా దృఢ నిశ్చయంతో ఉండేది. ఏది మోటార్లకు మీటర్లు పెడతాం, మీరు ఓకేనా అంటే కేసీఆర్ గారు చెప్పి నా తలైనా నరుక్కుంటా కానీ నా మోటార్లకు నా రైతాంగం మోటార్లకు మీటర్లు పెట్టని చెప్పేసి ఎఫ్ఆర్ఎం నిబంధనల ప్రకారం 5% ఏదైతే అప్పులు వచ్చేది ఉందో దాన్ని వదులుకొని కూడా ఆ అప్పులు వదులుకొని కూడా నాకు అప్పు అవసరం లేదు కేంద్రం నుంచి, నా రైతాంగం యొక్క ఆకాంక్షలు ముఖ్యమని చెప్పేసి మోటార్లకు మీటర్లు పెట్టలే. రెండోది మీరు కేఆర్ఎంబీకి మీ ప్రాజెక్టులు అప్పచెప్పండి అని చెప్పేసి కేసీఆర్ గారి మీద మెడ మీద కత్తి పెడితే ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఏదైతే షెకావత్ ఉన్నారో నువ్వు ఏమైనా చేసుకో కానీ కేఆర్ఎంబీకి నా ప్రాజెక్టులు అప్పచెప్పనని మొండికేసి చెప్పేసింది కేసీఆర్ గారు. కానీ ఇవాళ జనవరి 17వ తారీఖు రోజు సమావేశం జరుగుతుంది 2024లో, ఎమ్మటే అప్పగిచ్చేస్తారు. అసలు కనీసం మంత్రులు కూడా పోలే, అసలు అధికార వీళ్ళ సమక్షంలో పనిచేస్తున్నారు అర్థం కావట్లే. ఓన్లీ ఈ చర్యకు ఏం చేసింది తెలుసా, ఈఎన్సీని బాధ్యులు చేసి ఈఎన్సీని సస్పెండ్ చేసినారు. ఈ చర్యకు అంటే వాస్తవానికి ఇది మంత్రుల చర్య. ఇది ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఇలా నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి, మహబూబ్నగర్ సంబంధించినటువంటి రైతాంగం నోట్లో మట్టి కొట్టి కేఆర్ఎంబీకి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పిన సందర్భం ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా పనిచేసింది ఎవరు? ఈఎన్సీలు కావు, మీరు పనిచేసారు కాబట్టి కేఆర్ఎంబీ పరిధిలోకి పోయినాయి. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈ యొక్క నేను అడుగుతాను, ఇవాళ నల్గొండ జిల్లాలో పుట్టిండు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇవాళ వారు రాజీనామా చేయాలి. ఇవాళ రాజేష్ గారు నేను అడుగుతా ఉన్నా, మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు 3 అంశాల పట్ల ఏదైతే ఉందో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం సంబంధించి వాటర్ లెవెల్ ఏదైతే ఉందో 830 అడుగులకు సంబంధించి ఉండాలనే డిమాండ్ ఉన్నది. అదేవిధంగా 50:50 పరిస్థితుల్లో 68% కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ప్రవహిస్తూ ఉంది, అదేవిధంగా 32% ఆంధ్రలో ప్రవహిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నీటి పంపకాల వాటా తేలిన తర్వాత మాత్రమే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్తామని చెప్పేసి ఆ రోజు తెగేసి చెప్పడం జరిగింది. అదే ఇవాళ 200 కోట్లు కేటాయించాలని చెప్పేసి మాట్లాడతారు, ఒక్క పైసా కూడా విడుదల చేయాలి తెలంగాణ ప్రభుత్వం అబద్ధం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇవాళ కేఆర్ఎంబీ సంబంధించి ఏదైతే ఉందో రేపు చలో నల్గొండ 13న జరిగేటువంటి ఏదైతే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే ఈ కుటిల ప్రయత్నాల్ని ప్రజల ముందు ఎండగట్టాలని చెప్పేసి ఆ భారీ బహిరంగ సభకు ప్రజలందరూ తరలి రావాలని చెప్పేసి టీ న్యూస్ ద్వారా దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి రైతాంగానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. శ్రీశైల్ రెడ్డి గారు, చలో నల్గొండ సభ ద్వారా కృష్ణా పరివాహక ఆ ప్రాంత రైతాంగం ఎంత నష్టపోయాము, ఎంత నష్టపోతున్నాము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం వల్ల అనే విషయాలు ఆ చలో నల్గొండ ద్వారా ఎట్లా వాళ్ళకు అర్థం కాబోతున్నాయి ఇంకా మరింతగా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రైతాంగం, ఇప్పుడు రైతులు వ్యవసాయం అనేది ఒక వృత్తి సంపాదన మార్గమే కాదు, వ్యవసాయం అనేది ఒక సెంటిమెంట్ కూడా, భూమి అనేది ఒక సెంటిమెంట్ కూడా. కాబట్టి ఏ పోరాటాలైనా భూమి కేంద్రంగా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు 68% పరివాహక ప్రాంతం, కృష్ణానది పరివాహక ప్రాంతము ఉన్న జిల్లాల్లో ఈ రోజు మొత్తం మట్టి కొట్టి, ఇందాక బాలరాజ్ అన్న చెప్పినట్టుగా అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల కూడా వాళ్ళే గెలిచిరు. మా వికారాబాద్ జిల్లాలో 4 వాళ్ళే గెలిచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కృష్ణానది జలాల్ని ఈ వాటి మీద ఉన్న ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి దారాదత్తం చేస్తే జరిగే నష్టము ఎంత తీవ్రంగా ఉంటుందనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. నేను ఒకటే పాయింట్ ఏమంటున్నానంటే, ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ముఖ్యులు చూడండి, కాంగ్రెస్ ముఖ్యులు. రేవంత్ రెడ్డి అక్కడి వాడే, బట్టి విక్రమార్క అక్కడి వాడే, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడి వాడే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ. మరి ఇంత హేమహేమిలు, ఇంత మహామహులు ఉండి ఈరోజు కేఆర్ఎంబీ మీద కృష్ణానది ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్తా ఉంటే వీళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని ఒక ప్రశ్న. 2, నిజంగా వీళ్లకు తమ ప్రాంతం మీద ప్రేమ ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే 13వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి, అఖిల పక్షాన్ని పిలిచి కేసీఆర్ గారిని కూడా పిలిచి మన హాస్పిటల్ పోయింది కదా, మరి అట్లనే పోవాలి, లేదా ఆయననే రమ్మనాలి, కూర్చొని మరి కేఆర్ఎంబీ ఏం చేద్దాము, మీరు నల్గొండ పెట్టుకోకండి, మనం ఢిల్లీకి పోదాము, అందరు కూర్చొని, నువ్వైతే బీజేపీ అని కాదు కదా రేవంత్ రెడ్డి, మీ పార్టీ బీజేపీ కాదు కదా, పోయాడు ధర్నా చేయి. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు జంతర్ మంతర్ లో ధర్నా చేయి, మమ్మల్ని అడుగుతున్నారు.
మీరు అధికార పక్షంగా ఉన్నారు, Right. అందరిని తీసుకొని కూర్చోండా. అది వదిలేసి 13 నల్గొండ మీటింగ్ పెడితే 13 మేడిగడ్డ సందర్శన అంటూ డ్రామాలు ఏందండి? నీ మీద నిజంగా ప్రేమ ఉంటే, దక్షిణ తెలంగాణ మీద ప్రేమ ఉంటే, నీ ప్రజల మీద మిమ్మల్ని గెలిపించిన వాళ్ళ మీద ప్రేమ ఉంటే, మీరందరూ కేసీఆర్ గారిని సహా అందరిని తీసుకపోండి, సిపిఐని తీసుకపోండి, సిపిఎం తీసుకపోండి, బిఎస్పీ తీసుకపోండి, పోయాడ ధర్నా చేయండి. ఈడ హైదరాబాద్ లో Right, okay, శ్రీశైల్ రెడ్డి గారు. ధర్నా చేయండి. కంక్లూడింగ్ రైట్. సో బేసికలీ నేనేమంటున్నా అంటే, నల్గొండలో 13వ తారీఖు నాడు జరగబోయే సభ ద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాన్ని బీఆర్ఎస్ పార్టీ కాపాడగలుగుతుంది. దానికి విఘాతం కలిగితే ఎట్లాంటివి కూడా మేము సహించము అనే ఒక మెసేజ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. okay. అట్లాగే రైతాంగంలో కూడా చలనం తీసుకురావచ్చే ప్రయత్నం జరుగుతుంది. రైట్ బాలరాజు గారు, ఓన్లీ వన్ వర్డ్. డెఫినెట్గా రాజేష్ గారు, ఇలా బీహార్ ఎమ్మెల్యేలను తెలంగాణకు తరలించి బీహార్ ప్రభుత్వాన్ని కాపాడేటువంటి ఒక ఆలోచన విధానం ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి జార్ఖండ్ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇక్కడనే రిసార్ట్లలో పెడతారు, బీహార్ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి తెలంగాణలో రిసార్ట్లో పెడతారు. కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యేలను ఆ ప్రభుత్వాలను కాపాడాల్సినటువంటి కాపాడే చిత్తశుద్ధి తెలంగాణ రైతాంగం మీద, దక్షిణ తెలంగాణ ప్రజల మీద లేదని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి రేపు 13 జరిగేటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు ప్రజలంతా తరలి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ కుటిల నీతిని ఎండగట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.